నమస్తే కాకా. ఎట్లున్నారు? మన రాష్ట్రంలో ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్న తిరుగుతాంది. ఫ్రీ స్కీమ్ మంచిదా? లేకపోతే రేపు ప్రమాదమా? గిదే ఇప్పుడు పాలిటిక్స్‌లా హాట్ టాపిక్ కాకా. ఇగో ఓ పక్క సర్కార్ ఏమంటుందంటే ప్రజల కోసం ఏదైనా చేత్తాం. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు పథకాలన్నీ కొనసాగుతాయి అంటాంది. కానీ ఇంకోవైపు ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటాంది. ఖజానా మీద ప్రెషర్ పడతాందంటున్నారు మేధావులు. ఆర్టీసీ బస్సులు ఫుల్లు, సబ్సిడీలు ఫుల్లు, ఖర్చులు ఫుల్లు. కానీ ఆదాయము అదే లెవెల్‌లో లేదు బయ్. ఇదే అసలు ట్విస్ట్ ఈడ. ఇగ గిట్ల పోతే ముందు ముందు పరిస్థితి ఎట్లుంటదో ఆలోచించవలసిందే. ప్రతిపక్షం ఏమంటుందంటే, అయ్యా పథకాల పేరుతోని రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టకుండా అంటాంది. దానికి సర్కారు కౌంటర్ ఇచ్చింది. ప్రజల కోసం ఖర్చు చేస్తే అది తప్పా అంటాంది. ఇదే ఇప్పుడు ఫుల్ రచ్చ రచ్చ అయితాంది కాకా. కానీ గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఇస్తే ఫుల్ ఖుషు. కానీ రేపటి పరిస్థితి కూడా బాగుండాలి కదా. లేకపోతే గీ ఖుషి తాత్కాలికమైతది. తర్వాత కష్టాలే మిగులుతాయి. ఇక చూడాలే సర్కార్ ఎట్లా నడిపిస్తుందో. ప్రజల పంట వండుతుందా? సర్కార్ ఖజానా ఖాళీ అవుతుందా? రెండిటిని బ్యాలెన్స్ చేస్తారా చూడాలి మరి.